మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం గాంధీనగర్ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, 4 సంక్షేమ పథకాలను ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్లతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 620 గ్రామాల్లో ప్రశాంతంగా సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే 4 గ్యారంటీలను అమలు చేశామని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. 4 గ్యారంటీలను ప్రారంభించామని, మిగిలిన 1-2 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. 20 మండలాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామం లోపల ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 18 మండలాల్లో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 18 గ్రామాలే కూడా ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయి. అధికారులు చేసిన విస్తృతమైన ఏర్పాట్లతోటి ఈ 18 గ్రామాలలో ఈ 4 స్కీములకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ 1-2 ఏమన్నా సమస్యలు ఉండేతుంటే కూడా ఈ ప్రభుత్వం దానికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఎక్కడ కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చేస్తున్న ఏర్పాటు ఏదైతే ఉన్నదో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవాళ ఏదైతే ఇంకా 4 రోజులు వెరిఫికేషన్కి సంబంధించి గ్రామాలలో ఎక్కడైనా అప్లికేషన్లు మిస్ అయినా కానివ్వండి, చిన్న సమస్యలు వచ్చినా కూడా ఫిబ్రవరి 1వ తారీఖు లోపల ఏదైతే ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకొని ఫిబ్రవరి 1 నుండి మార్చి 31వ తారీఖు లోపల అన్ని గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఆత్మీయ భరోసాకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి అర్హులైన వాళ్ళకు కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కింద రైతులకు సంబంధించి ఎకరానికి 12,000 రూపాయలు, ఈ విడతలో 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఈ 60 రోజుల కార్యక్రమం లోపల పూర్తిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కటే, ఎవరు ఎక్కడ అపోహలకు గురి కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ ఒక పైలట్ ప్రాజెక్టు రాష్ట్రం లోపల ఏదైతే నిన్న మధ్యాహ్నం తీసుకునే నిర్ణయం, ఇవాళ మధ్యాహ్నం వరకు 620 గ్రామాలలో ప్రశాంతంగా ప్రజలు సాటిస్ఫై అయ్యే విధంగా ఏ గ్రామంలోది ఆ గ్రామంలో ఇలా ముఖ్యమంత్రి గారు కూడా తన నియోజకవర్గానికి పోయిండు. మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ నేటివ్ ప్లేస్లకు వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించి సీనియర్ అధికారులతో పాటు కింది స్థాయి అధికారుల వరకు కూడా ఈ కార్యక్రమం లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా